వదులుకోవటం ఎంతసేపు, క్షణం పట్టదు. అదే పట్టుకోవాలంటే ధైర్యం కావాలి, దమ్ము ఉండాలి. బంధాన్ని వదులుకోవటం చాలా సింపుల్. అదే బంధాన్ని కలుపుకోవడానికి చాలా టైం పడుతుంది. ఒక్కొక్కసారి మన మనసులో మాట మనం ఆలోచించుకుంటూ ఉంటాం. అదే మాట బయట పెడితే కొంతమందికి బాధ కలుగుతుంది. అదే మాట కొంతమందికి ఆనందాన్ని ఇస్తుంది. ఎవరైలాగున్నా కానీ మన మంచితనం మనకి 10 మందికి సహాయపడాలే కానీ ఇబ్బంది పడకూడదు. మన మాట 10 మందికి ఉపయోగపడాలి. మనల్ని కోపగించుకున్నా, ద్వేషించినా మనం చెప్పే మాట వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్ప ఒకరిని బాధ పెట్టేలా చెప్పే మాట అస్సలు చెప్పకూడదు. ఏదేమైనా కానీ, ఎలాగున్నా కానీ మనమంటూ 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి తప్ప మనల్ని 10 మంది ద్వేషించేటట్టు మనం ఉండకూడదు. నేను కూడా అంతే. ఏదన్నా మంచి చెప్పాలంటే చెప్పగలుగుతాను, కానీ మన మాట వినని వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా వేస్ట్. అయినా సరే చెప్పడానికి మాత్రమే ట్రై చేయాలి. చెప్దాం, పోయేదేముంది. వింటే వాళ్ళకు ఉపయోగపడుతుంది, వినకపోతే వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానం ఎలా ఉంటే అలా. 10 మందిలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి, మర్యాదపూర్వకంగా ఉండాలి. అదే నేను 10 రకాలుగా ఆలోచించి ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని తప్పిస్తూ ఆలోచిస్తూ ఉంటాను. మీరు కూడా అంతే. మంచి పయనంతో ఉంటూ మన మాట 10 మందికి ఉపయోగపడేలాగా మాట చెప్పుకుంటూ ఉంటూ మంచితనంగా, ఆరోగ్యంగా ఉందాం. అందరికీ నా వందనం.